ఇక బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై ఫస్ట్ టైం స్పందించిన రాజా సింగ్ తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదన్నారు. బీజేపీ చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న రాజా సింగ్ ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. గోషామహల్లో బైపోల్ వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న రాజా సింగ్ ఎవరు పోటీ చేసినా బాధపడేది లేదన్నారు. మా మినిస్టర్ గారు నాకు ఆపి ఒక మంచి మాట అన్నారు. రాజా సింగ్ మేము ఏ పార్టీలో ఉండి కానీ ఫస్ట్ మేము హిందూ గౌరక్షణ మీ లక్ష్యం ఏ విధంగా ఉంది అదే లక్ష్యం మాది కూడా ఉన్నది. అదే విధంగా మంచి ఒక మోడల్ గౌశాలలు మేము కట్టడానికి ఒక మంచి మేము ప్లాన్ చేసుకున్నాము. దానికి మీ సహకారం కూడా ఉండాలని మా మినిస్టర్ గారు అన్నారు. మేము మినిస్టర్ గారికి ఒక్క మాట అన్నాం. మినిస్టర్ గారు ఫస్ట్ ఈ సింహవాహిని అమ్మవారి టెంపుల్ చాలా వైభవంగా కడతారని చాలా వరకు రాజకీయ నేతలు దీనిపైన రాజకీయం చేస్తున్నారు. కనీసం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక మంచి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ సరౌండింగ్ ఎవరు కూడా ఇబ్బంది రాకుండా చూసి ఒక మంచి టెంపుల్ పెద్ద టెంపుల్ కట్టాలని మేము మినిస్టర్ గారికి కోరినాము. అదేవిధంగా మా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున మా ఆవులని చంపి ఇక్కడి నుంచి మాంసం సప్లై చేస్తారు. మీ లక్ష్యం మా లక్ష్యం ఒక్కటే, మంచి మోడల్ గౌశాలలు కడుతున్నారు. ఒక్క ఆవు గాని దొడలు గాని కట్ కాకుండా చూడాలి, అందరినీ కాపాడే అట్లాంటి ఒక మంచి చట్టం తీసుకొని రావాలని మినిస్టర్ గారికి కోరినాము. అదేవిధంగా ఈ యొక్క మంచి వేదిక, ఈ వేదిక నుంచి చాలా పెద్దోళ్ళు వచ్చి మంచి మంచి సందేశం ఇస్తారు. కానీ నేను ప్రత్యేకంగా మా యువకులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది బోనాలంటే తాగే డాన్స్ చేసే బోనాలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. అంటే మన సంస్కృతికి మన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి అది ఒక కుట్ర. బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు, బోనాలంటే అమ్మవారికి పూజ చేసే బోనాలు. నైవేద్యం పెట్టి మనం అమ్మవారికి ఒక మాట మనం కోరుకుంటాం, అమ్మ మంచి పొలాలు కావాలి, వర్షం పడాలి, ఇట్లాంటివి కూడా రోగం రాకూడదు, మేమందరం మంచిగా ఉండాలని అమ్మవారికి మనం మొక్కుకుంటాం. అదే బోనాలు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై ఫస్ట్ టైం స్పందించిన రాజా సింగ్ తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తను ఎప్పుడైతే బీజేపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తొలిసారిగా తన రాజకీయ భవిష్యత్తుపై బహిరంగంగానే ప్రకటన చేశారని చెప్పవచ్చు. సో ఈ రోజు మాట్లాడిన సందర్భంలో తాను ఏ పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదని, ప్రస్తుతం ఆ బీజేపీలో సస్పెండ్ అయిన కాబట్టి అట్లానే తన రాజకీయంగా కొద్ది రోజులు ఇది ప్రస్తుతం ఇలాగే కొనసాగుతానని, ప్రస్తుతానికి ఏ పార్టీకి వెళ్లే ఆలోచన లేదని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో గోషామహల్ కు ఉప ఎన్నిక రాబోతుంది, వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో దానిపైన కూడా రాజా సింగ్ ఓపెన్ గా ఒక కామెంట్ చేశారు. సో తాను ఉప ఎన్నిక వస్తే సిద్ధమే, కాకపోతే బీజేపీ అధిష్టానం గనక తనను రాజీనామా చేయమని కోరితే అప్పుడు ఆలోచిస్తానని చెప్పేసి రాజా సింగ్ వ్యాఖ్యానించడం చాలా ఆసక్తికరంగా మారింది. సో ప్రస్తుతానికి రాజా సింగ్ వ్యాఖ్యలు కానీ ఆయన వైఖరిని బట్టి చూస్తుంటే ఇంకా బీజేపీని విడిచి వెళ్లడానికి సంసిద్ధంగా లేనట్టుగా అనిపిస్తుంది. పార్టీ రాజీనామా ఆమోదించినప్పటికీ తను ఇంకా బీజేపీతోనే కొనసాగాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నట్లు మనకు కనబడతా ఉంది. సో మొన్నటికి మొన్న కూడా ఒక రీసెంట్ గా విషయంలో స్పందించినప్పుడు కూడా ఆయన వెనుక బ్యాక్గ్రౌండ్ లో ఇంట్లో తను మాట్లాడిన సందర్భంలో ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ బీజేపీకి సంబంధించిన కమలం గుర్తు బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంది, కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికీ ఆయన బీజేపీ గానే తనకు తానుగా ట్వీట్ చేస్తున్నాడు. సో ఇంకా నేను తను బీజేపీలో ఉన్నట్టుగానే భావిస్తున్నట్టుగా రాజా సింగ్ ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే రాజా సింగ్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ కు వెళ్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితిలో వెళ్ళలేదు. ఎందుకంటే ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తాని నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రసక్తి లేదంటూ కూడా స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో రాజా సింగ్ పై వస్తున్నటువంటి ఏదైతే ప్రచారానికి కొంత పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి మొత్తంగా కూడా మనకు అందరికి తెలిసిన విషయమే, రాజా సింగ్ సంబంధించి రాజీనామా ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి సంబంధించిన విషయంలో తను అనుకున్నట్టుగా తాను ఏదైతే తన మనుషులు కావచ్చు, తాను అనుకున్న వ్యక్తులకు
అధ్యక్ష పదవి దక్కకపోవడంతో పార్టీలోని రాష్ట్ర నాయకత్వంలో కొందరి తీరు పైన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ నలుగురు వాళ్ళ వలసల వర్గానికే కోసమే పార్టీ మొత్తం బీజేపీ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. తన మనుషులకు కాపాడుకోవడం, తమ వర్గాలను కాపాడుకోవడానికి తమకు పదవులు, తమ వర్గానికి పదవులు తప్ప పార్టీకి సంబంధించి బలోపేతం చేయాల్సింది పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి ఇబ్బందికరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర నాయకత్వంలోని పలువురు టాప్ స్థాయిలో ఉన్నటువంటి కీలక నాయకుల పైన తీవ్రంగా కామెంట్ చేస్తారు. అదే సందర్భంలో పార్టీకి వైఖరిని తప్పుపడుతూ రాజీనామా చేశాడు. సో రాజీనామా తర్వాత బీజేపీ అధిష్టానం ఢిల్లీ కేంద్ర పెద్దలు కూడా రాజీనామాను ఆమోదింపజేయడం ఇవన్నీ కూడా జరిగాయి. సో అయినప్పటికీ రాజాసింగ్ మాత్రం ఇప్పటికీ బీజేపీలోనే బీజేపీ సిద్ధాంతం, బీజేపీ భావజాలంతో ముందుకు వెళ్లాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు వెళ్తాడు, కాంగ్రెస్ కి వెళ్తాడని చెప్పి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ అసలు గోషామహల్ ఉప ఎన్నిక రావడానికి ఎంతవరకు మనకు అవకాశం ఉందనే దానిపైన కూడా ఈ రోజు రాజాసింగ్ కుండబద్దలు కొట్టాడు. బీజేపీ గనక ఒకవేళ బీజేపీ అధిష్టానం గనక పార్టీ తరఫున రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని అంటే మొత్తంగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ గనక కోరితే తప్ప అక్కడ ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి లేదని స్పష్టమైంది. ఎందుకంటే రాజాసింగ్ తనకు తానుగా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో లేనట్టు కూడా స్పష్టమైంది. సో ఇదే పాటు ఒకవేళ భవిష్యత్తులో కనుక ఉప ఎన్నిక కనుక వస్తే ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరు పోటీ చేసినా తనకు అభ్యంతరం లేదని కూడా ప్రకటించాడు. సో బీజేపీ తరఫున ఎవరైనా పోటీ చేయొచ్చు అని చెప్పేసి కూడా ప్రకటన చేశాడు. సో ఇదంతా చూస్తుంటే రాజాసింగ్ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాలకు పులి స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో అతని పైన అనేక ప్రచారాలు, అనేకమైనటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇతరత్ర మొత్తం కూడా ప్రచారాలు కావచ్చు, ఊహాగానాలు తెరలేసిన పరిస్థితి తెలిసింది. సో ఇప్పుడు అన్నిటికీ పులి స్టాప్ చాలా రోజుల తర్వాత వాటికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే అమర్నాథ్ యాత్రకు వెళ్ళినాడో అప్పటి నుంచి కూడా అతనిపై రాజీనామా ఆమోదించడం, ఆ తర్వాత అంతా కూడా 1 by 1 జరిగింది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ ఇష్యూ సర్దుమణినట్టుగా అనిపిస్తుంది. రాజీనామా అనంతరం భవిష్యత్తులో కనుక ఇంకా ఏంటంటే ప్రస్తుతానికి రాజీనామా ఆమోదించిన బీజేపీ ఆమోదించిన ఇంకా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలోని బీజేపీ ముఖ్య నాయకులుగా పెద్ద నేతలతో రాజాసింగ్ కు ఇప్పటికీ గౌరవంగానే మాట్లాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నడ్డా, ఇలా యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరి పైన కూడా ఇప్పటికి కూడా ఇంకా గౌరవంతో అట్లానే మాట్లాడుతూ ఉన్నాడు. కేంద్ర బీజేపీ పైన, పార్టీ పైన మమకారంతో మాట్లాడుతారు. కేవలం రాజాసింగ్ మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర నాయకత్వంలో కొందరు వ్యక్తులని. సో ఇప్పుడు అది కూడా కొద్ది రోజుల్లో ఏమన్నా మళ్ళీ కేంద్ర నాయకత్వం ఆలోచించి తిరిగి బీజేపీలోకి తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి రాజాసింగ్ భావిస్తున్నాడా అని కూడా ఒక ఆలోచన జరుగుతుంది. అందుకోసం ఇప్పటికి కూడా తను ఇప్పటికే బీజేపీ రాగానే బీజేపీ పార్టీలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అతనిలో అనుచర వర్గాలు కానీ అతని ఇంట్లో కానీ ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించి ఇంకా కూడా అంటే ఆయన ఇంట్లో పార్టీ గుర్తుతో ఇతరత్ర అన్ని కూడా అట్లనే కంటిన్యూ అవడం పట్ల కూడా ఇవన్నిటికీ సందేహాలకు తెరలేపుతున్నాయి. సో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల లోపు కేంద్ర నాయకత్వం కూడా ఏదైనా ఆలోచన చేస్తుందా, తిరిగి పునరాలోచన చేసి బీజేపీలో తాను రాజాసింగ్ కొనసాగడానికి ఇప్పుడు తిరిగి రావడానికి సానుకూల వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక భావనలో రాజాసింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా రాజకీయాల్లో రాజాసింగ్ సంబంధించి మొత్తంగా కూడా హైదరాబాద్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరంగా మారుతోంది. ఒకరోజు బీజేపీకి రాజీనామా చేయడం, ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేయడానికి సిద్ధంగా లేనట్టుగా కూడా రాజాసింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా రాబోయే రోజుల్లోనే రాజాసింగ్ సంబంధించి ఎమ్మెల్యే సభ్యత్వం పైన బీజేపీ అధిష్టానం ఆలోచన ఏ రకంగా ఉంటుంది, దాని తర్వాత ఒకవేళ నిజంగానే స్పీకర్ కనుక ఫిర్యాదు చేస్తే అప్పుడు రాజీనామా చేయాల్సి ఉంటుంది, స్పీకర్ కూడా ఆమోదించాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఉప ఎన్నిక వచ్చే అవకాశం. అప్పటి వరకు మాత్రం బీజేపీ అధిష్టానం అంటే నిర్ణయం అంతా బీజేపీ అధిష్టానం వైపు అవుతుంది. బీజేపీ అధిష్టానం తీరును బట్టే గోషామహల్లో ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది స్పష్టమవుతోంది. అనుష, అయితే రాధాకృష్ణ బీజేపీ చెప్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయమంటే చేస్తా అని రాజాసింగ్ చెప్పడం జరిగింది. అంటే రాజాసింగ్ తిరిగి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉండొచ్చు అంటారా, లేదంటే బీజేపీ చెప్తే నిజంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి బీజేపీ కేంద్ర నాయకత్వం యొక్క ఆలోచన ఎలా ఉందో అనేది రాజాసింగ్
మొత్తంగా కూడా తన అనుచర వర్గం కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ఢిల్లీలో తనకున్నటువంటి ఏదైతే అనుచర వర్గం కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి నేతలతోని సంప్రదింపు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రస్తుతానికి బీజేపీ కూడా, ఎందుకంటే పార్టీకి సంబంధించి రాజీనామాను ఆమోదింపజేసిన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా విషయంలో ఇప్పటికీ కేంద్రం నుంచి, రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సందర్భంలో ఎక్కడ కూడా దానికి సంబంధించి ఒక చర్చ జరగడం లేదు. తనకు తానుగా రాజాసింగ్ రాజీనామా చేస్తే తప్ప ఈ యొక్క ఎమ్మెల్యే సభ్యత్వం విషయంలో గోషామాలకు ఉప ఎన్నిక వస్తుందా రాదనేది మాత్రం అది తేలాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే రాజాసింగ్ ఇంకా బీజేపీ పట్ల కాస్త సానుకూలంగా ఉన్నట్లే తెలుస్తోంది. తనకు ఈ రోజు కాకుండా కొద్ది రోజుల తర్వాత తిరిగి బీజేపీలో పునరాగమనం మళ్ళీ చేరే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నట్టున్నాడు. ఎందుకంటే పార్టీకి తను రాజీనామా చేశాడు, పార్టీ పొమ్మని చెప్పలేదు కాబట్టి తనకు తాను రాజీనామా చేశాడు కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అన్ని పరిస్థితులు చక్కదిద్దాక, లేకుంటే కేంద్రంలోని పెద్దలతో ఒకసారి మాట్లాడి సంప్రదింపు జరిగిన తర్వాత తిరిగి బీజేపీలో చేరే అవకాశం లేకపోలేదు కూడా అని ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో, అంటే ప్రస్తుతానికి రాజాసింగ్ సంబంధించి ఏదైతే ఉందో సిద్ధాంతం కావచ్చు, భావజాలము, హిందుత్వాన్ని, ఎందుకంటే ఆ రాజీనామాను ఆమోదింపజేసిన సందర్భంలో అతను చేసిన ప్రకటనలో కూడా ఇదే ఉంది. చివరి వరకు హిందుత్వాన్ని కాపాడడానికే, సనాతన ధర్మం కాపాడడం కోసమే నేను నా చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటాను అని చెప్పేసి కూడా ప్రకటన చేయడం పట్ల, అట్లాంటి కేవలం ప్రస్తుతం హిందుత్వ సిద్ధాంతంతో మొత్తంగా కూడా సనాతన ధర్మం పరిరక్షణగా కాపాడేది కేవలం ప్రస్తుతం ఉన్నట్టు బీజేపీ పార్టీ కాబట్టి తను చెప్పకనే ఆ బీజేపీతోనే కొనసాగాలని ఒక పునరుద్ఘాటన చేసినట్టు మనం అనుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఏదైనా తను ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నుంచి, అంటే అంత రాజీనామా చేసిన భవిష్యత్తులో మళ్ళీ తిరిగి బీజేపీలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా అతను చేసినటువంటి ఒక మతపరమైన వ్యాఖ్యలు, రెచ్చగొట్టినట్టు చేసిన వ్యాఖ్యల పట్ల అతన్ని పార్టీ కూడా సస్పెండ్ చేసింది. సో కొద్ది రోజుల తర్వాత తిరిగి ఆ సస్పెండ్ ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి బీజేపీలో. సో ఇప్పుడు మరొకసారి పార్టీ రాజీనామా చేసిన భవిష్యత్తులో మళ్ళీ చేరే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. ఏదేమైనా మరికొద్ది రోజుల్లోనే రాజాసింగ్ సంబంధించి భవితవ్యం, ఒకవేళ కనుక ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయితే అప్పుడు రాజాసింగ్ ఆ ఆలోచన మరో రకంగా ఉంటుంది. సో బీజేపీ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, స్పీకర్ కనుక రాజాసింగ్ సంబంధించి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాల స్పీకర్ ను కోరినా అప్పుడు అతని భవిష్యత్తు ఏదైనా వేరే పార్టీలోకి చేరాలా, లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా అనేది మాత్రం అప్పుడు ఆలోచిస్తుంది. అప్పటి వరకు మాత్రం బీజేపీతోనే అనుబంధంగా ఉండాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి అయితే ఆ కేంద్ర నాయకత్వం పైన, బీజేపీ అధిష్టాన నిర్ణయం పైనే రాజాసింగ్ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అయితే రాధాకృష్ణ, ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రసక్తి లేదని రాజాసింగ్ చేసిన కామెంట్స్ ని ఎలా చూడాలి? మొదటి నుంచి కూడా నగరంలో ఆ ఎంఐఎం డామినేషన్ కావచ్చు, ఎంఐఎం చర్యలను నగరంలో వ్యతిరేకిస్తున్న టాప్ లీడర్లు, ముఖ్యమైన నాయకుల్లో రాజాసింగ్ ఒకరు. సో రాజాసింగ్ మొదటి నుంచి కూడా ఎంఐఎం సంబంధించి పార్టీ వైఖరిని కావచ్చు, ఎంఐఎం నిర్ణయాల పట్ల కావచ్చు, ఎంఐఎం తీరు పైన నిరంతరం కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు, వాటిని ఖండిస్తూ వస్తున్నాడు. సో ఒక రకంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో ములాఖాత్ అయ్యింది. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ నడుస్తుంది, దోస్తీ నడుస్తుంది. కాబట్టి అలాంటి పార్టీలో నేను చేరబోను అని చెప్పేసి రాజాసింగ్ ప్రకటించడం, అంటే మొత్తానికైతే ఎంఐఎంతో ఎవరు అంటగాగుతారో, ఎంఐఎంతో ఎవరు దోస్తాన్ని చేస్తారో అలాంటి పార్టీలో నేను చేరను. నా సిద్ధాంతం సనాతన ధర్మం కోసము, హిందుత్వ పరిరక్షణ కోసం కాబట్టి అలాంటి సిద్ధాంతం, అలాంటి భావజాలంతో ఉన్న పార్టీలో నా చేరిక ఉంటుంది, లేకుంటే అలాంటి పార్టీతోనే నా భవిష్యత్తు ప్రయాణం ఉంటుందని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేశారు. సో దీంట్లో భాగంగానే ఆ రాజాసింగ్ వ్యాఖ్యలు మనం అలా చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.